మిశ్రమ భాగాలు బాగా తిని బాగా బలిసి మనందరినీ కూడాను ఏం భయం వేస్తున్నా మీకు? నో ప్రాబ్లం. బాగా ఫాస్ట్ అనేవాడు బాగా తిని బాగా బలిసి రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణనే శ్రీరామ రామ రామేతే శ్రీరామ అంటే ఆ 84 లక్షల రకాలు ఇంటూ మరి ఒక్కొక్కటి ఇన్ని కోట్లు లెక్క పెడితే అన్ని జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి. అందరి యొక్క లక్ష్యము, అన్ని జీవరాశుల యొక్క లక్ష్యము చిట్ట చివరగా భగవంతుడిలో ఐక్యము కావడమే. ఐక్యము కావాలి అంటే హైందవ సనాతన ధర్మము ఏం చెబుతుందంటే మనమందరము కూడాను ఈ భూమి మీద మనం పుట్టాము. భగవంతుడిలో మనం అందరం కూడా ఐక్యము కావాలి. అక్కడ నుండి మనం అందరం వచ్చాము, మళ్ళీ అక్కడికే మనము భగవంతుడిలో మనము చేరుకోవాలి. చేరుకోవడానికి మనకి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. 9 రకాల భక్తి మార్గాలు. అందులో భజనలని, కీర్తనలని, సత్సంగాలని, ఇలా రకరకాల వ్యవస్థలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా భక్తి మార్గంలో భగవంతుని చేరుకోవడానికి ఇవన్నీ కూడా దారులు. ఆ దారుల్లో మనమంతా కూడా ప్రయాణం చేయాలి. ఆ దారిలో మనం ప్రయాణం చేసేటప్పుడు భగవంతుని చేరుకుంటాము అని మనకి వేదాలు, మనకి ఇతిహాసాలు, పురాణాలు అన్ని కూడా చెప్తున్నాయి. అయితే ఇందులో భాగంగానే మన భారతదేశంలో మన వేద సంస్కృతితో పాటు రాజ్యాంగము కూడా ఉన్నది. భారత రాజ్యాంగము కూడా ఉన్నది. రాజ్యాంగంలో అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడాను రాజ్యాంగబద్ధంగానే జీవించుకోవాలి. ఇక్కడ నివసించేటటువంటి ప్రతి ప్రాణి కూడా, మానవుడితో పాటు ప్రతి ప్రాణి కూడా రాజ్యాంగబద్ధంగా హైందవ సనాతన ధర్మం చెప్పేటటువంటి సిద్ధాంతాల్ని ఆచరిస్తూ రాజ్యాంగాన్ని ప్రామాణికంగా చేసుకొని మనం అందరం కూడా బ్రతుకుతూ ఉన్నాం. ఆ రకంగానే బ్రతకాలని మనమందరము కలిసి భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్నాం. భారత రాజ్యాంగం నిర్మాణం చేసుకొని దాని ఆధారంగా మనమంతా కూడా పరిపాలన చేసుకొని ఈ రోజు మనం అందరం కూడా ఆనందంగా హాయిగా జీవించగలుగుతున్నాం. జై శ్రీరామ్. మాట్లాడకూడదు. అయితే రాజ్యాంగబద్ధంగా నడిచేటటువంటి ఈ వ్యవస్థలో హైందవ సనాతన ధర్మం కూడా చాలా ఉత్కృష్టమైనది. ఇందులో హైందవ సనాతన ధర్మంతో పాటు క్రైస్తవము, మహమ్మదీయము, బౌద్ధము, జైనము అనేటటువంటి రకరకాల మతాలన్నీ కూడా ఉన్నాయి. మతము అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క మదిలో నుండి వచ్చేటటువంటిదే మతము. కానీ హైందవ సనాతన ధర్మము ఏ ఒక్క వ్యక్తి నుండి మనస్సు నుండి వచ్చినటువంటిది కాదు. హైందవ సనాతన ధర్మం ఎప్పుడు ప్రారంభమైందో ఎవ్వరికీ తెలియదు, ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఆది అంతము అంటే ప్రారంభము, చిట్ట చివరి సమయము రెండూ లేనటువంటిది హైందవ సనాతన ధర్మము. ఈ ధర్మములో మనమందరం కూడా జీవిస్తూ ఉన్నాం. ధర్మాన్ని ఆధారంగా చేసుకొని రాజ్యాంగబద్ధంగా ఈ భారతదేశంలో మనందరం కూడా హాయిగా ఆనందంగా నివసిస్తున్నందుకు మనమందరం చాలా సంతోషంగానే ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో గత కొన్ని దశాబ్దాల కాలంలో 1947 మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం మనమందరం కూడా నిర్మాణం చేసుకున్న తర్వాత దానితో పాటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని సుమారుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళంటే తెల్లదొరలు అంటే క్రైస్తవులు. క్రైస్తవం అనేది పరదేశము, క్రైస్తవం అనేది స్వదేశము కాదు. క్రైస్తవం అనేది పరదేశము మనది కాదు. మహమ్మదీయము కూడా పరదేశమే, మన దేశము కాదు. ఇలాంటి పరదేశము నుండి వచ్చేటటువంటి బ్రిటిష్ కుక్కలు, బ్రిటిష్ నక్కలు 200 సంవత్సరాలు పరిపాలించి ఈ భూమి మీద ఈ భారతదేశం అనేటటువంటి అద్భుతమైనటువంటి ఈ సామ్రాజ్యంలో
కొన్ని దిక్కుమాలినటువంటి విత్తనాలు కలిగింది. అదే క్రైస్తవం. దిక్కుమాలినటువంటి విత్తనాలే క్రైస్తవము. అది ఏం చెబుతుందంటే క్రైస్తవాన్ని నమ్మేవాడు మాత్రమే క్రైస్తవుడు. క్రైస్తవాన్ని నమ్మేవాడు మాత్రమే వాడేంటి పెద్ద బిడ్డంట. మిగతా వాళ్ళంతా కూడాను వాళ్ళు ఒక పనికి మాలు, వాళ్ళకు దొంగలు అనే టైప్ లో వాళ్ళందరూ కూడా దెయ్యాలు. వాళ్ళంతా కూడా దెయ్యాలు. మనం క్రైస్తవ దృష్టిలో మనమంతా కూడా దెయ్యాలమే, మనమందరం కూడా భూతాలమే. వాళ్ళంటారు సైతాన్ అని, మనమందరం సైతాన్లే. మరి వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ల క్రితమే హిందుత్వం నుండి క్రైస్తవులని మారున్నారు. మరి వాళ్ళు 10 ఏళ్ల క్రితం ఎవరు? వారి సిద్ధాంతం ప్రకారంగానే క్రైస్తవం ప్రకారంగానే వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా ఏమవుతారు? సైతాన్లే. సైతాన్లంట ఈ రోజు వాళ్ళంతా మంచి బిడ్డలుగా మారిపోయారంట. ఏంటమ్మా? హిందుత్వం ఎప్పుడు పుట్టింది? క్రైస్తవం ఎప్పుడు పుట్టింది? మనందరికీ తెలుసు. క్రైస్తవం 2023-24 సంవత్సరాలు, ఈ 2024 సంవత్సరాల నుండే క్రైస్తవం ఉంది. మహమ్మదీయం సుమారుగా 1415 సంవత్సరాల నుండి. మరి హిందుత్వం ఎప్పటి నుండి ఉంది? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇది 4వ యుగం. ఇలాంటి యుగాలు కొన్ని వందల వేల యుగాలు నడుచుకుంటూ పోయాయి. అటువంటి ఎంతో కీర్తి, ఎంతో గొప్ప ఉండేటటువంటి మన సనాతన ధర్మానికి ఒక నక్కనైదు ఉండేటటువంటి క్రైస్తవానికి పోలికే లేదు. క్రైస్తవం అనేది ఈ దేశంలో బలవంతంగా చేర్చబడింది. అక్కడ విత్తనాలు వెళ్ళేశారు. ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. మీరు అనుకుంటున్నారు ప్రాణాలు అర్పించారు ఎవరెవరంటే కొన్ని పేర్లు మీ మనసుల్లోకి వస్తాయి. ఆ పేర్లు కావు. వారు కేవలము ఒక కూరలో కరివేపాకు లాంటి వారే. అసలు కూరంతా కూడా చాలా ఉంది. అయితే అవన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు. అయితే ఈ బీజాలు మన దేశంలో వేసేసి వాళ్ళు మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలు, 100-150 సంవత్సరాల తర్వాత నాన్న ఇలా తిరక్కు మళ్ళీ ఈ దేశం అంతా కూడా క్రైస్తవం అయిపోతే, ఈ భారతదేశం అంతా క్రైస్తవం అయిపోతే ఈ దేశాన్ని నేను పరిపాలిస్తాను అనేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి బుద్ధితో, ఒక దుష్ట బుద్ధితో, ఒక క్రూరమైనటువంటి చర్యకు పాల్గొని ఈ దేశంలో క్రైస్తవం అనేటటువంటి బీజాన్ని వేశారు. 1947కు ముందు మన దేశంలో బ్రిటిష్ వారు పరిపాలించారు. అప్పుడు క్రైస్తవులు మన దేశంలో ఎక్కువ ఉన్నారా? ఇప్పుడున్నారా? చెప్పండి. ఎప్పుడున్నారు? ఇప్పుడే ఉన్నారు. మరి ఆ రోజు వేసేటటువంటి విత్తనాలు ఇప్పుడు మొరకెత్తుతూ ఉన్నాయి. మనం ఏం చేయాలి? ఆ చెట్లని మనము పెకలించి వేళ్లతో సహా, కోకటి వేళ్లతో సహా మనమంతా కూడా లాగి అవతల పడేయాలి. ఇంతవరకు మనకి తెలియదు అన్ని మతాలు సమానమే, అన్ని దేవుళ్ళు సమానమే అని వెర్రి భ్రమలో ఉన్నాము. మన దేవుడు అందరికీ రక్షకుడు, లోక రక్షకుడు రాముడు, లోక రక్షకుడు కృష్ణ పరమాత్మ. ఆ మతాల్లో వచ్చేవాడు లోకరక్షకుడా? లోకం అంటే కేవలం క్రైస్తవ లోకమా? కేవలం మహమ్మదీయం లోకమా? కేవలం హిందుత్వ లోకమా? లోకం అంటే మానవులే కాదు, ఆ మానవుల్లో మతాలు ధర్మాలే కాదు, ప్రతి జీవి కూడా ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్న వాళ్ళే. వారంతా కేవలం వారు మాత్రమేనట అసలైనటువంటి జీవులట. వాళ్ళే దేవుడి బిడ్డలంట. మనమంతా కూడా దెయ్యాలమంట. నిజంగా మీకు దెయ్యం అంటే మీకు భయం వేస్తుందా లేదా? బాధ అనిపిస్తుందా లేదా? వాళ్ళు మైకులు పెట్టుకొని చర్చిలు కట్టి బహిరంగంగా ఎటువంటి అనుమతులు లేకుండా దౌర్జన్యంగా ఈ రాజకీయ నాయకుల యొక్క తొత్తులైపోయి ఈ రాజకీయ నాయకులు అన్ని పార్టీల్లో కూడా వాళ్ళే ఉన్నారు. అంటే హైందవాన్ని చంపి క్రైస్తవాన్ని మీదకి తీసుకెళ్లేటటువంటి రాజకీయ నాయకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆసరాగా తీసుకొని ఈ శైలాడే కాదు, ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో దేశంలో ధర్మాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకునేటటువంటి రాజకీయ నాయకులు ఉండడం వల్ల ఈ పాస్టర్లు అనేటటువంటి పనికి మాలవారు, పాస్టర్లు అనేవాడు పనికి మాలవాడు. పాస్టర్ అంటే ఏంటంటే దశమ భాగాలు బాగా తిని బాగా బలిసి మనందరినీ కూడా ఏం భయం వేస్తుందా? మీకు లేదు. భయం వేస్తుందా?
బైబిల్ నో ప్రాబ్లం బాగా పాస్టర్ అనేవాడు బాగా తిని బాగా బలిసి ఈ హిందుత్వాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఈ పాస్టరే కాదు, ప్రతి పాస్టర్ కూడా అంతే. నేను ఒక 70,000 సంపాదిస్తున్నాను, నేను దశంభాగంగా 7,000 కట్టాలి, కట్టకపోతే ఆ దేవుడు ఒప్పుకోడంట. వీడు మాత్రం దోచుకుంటాడు, వాడు మాత్రం ఎవరికిస్తాడు? వాడు నెలకి 1,50,000 సంపాదిస్తాడు, వాడి సంపాదనలో 15,000 ఎవరికిస్తాడు? వాడెవడికివ్వడు, వాడు మొత్తం తినేస్తాడు. అంటే వాడు మాత్రం తినొచ్చు, మనం మాత్రం వాడికి మొత్తం సమర్పించేయాలి దశమ భాగాల రూపంలో. ఈ రకంగా వెళ్ళేటటువంటి వారిలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. నేను ఎస్సీ సమాజానికి చెందినటువంటి అసలు సిసలైన హిందువుని. నేనేమి మతం మారేటటువంటి కుక్కనేమి కాదు. నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడిని. మీరేమీ భయపడాల్సినటువంటి పని లేదు. అయ్యా హిందువులారా, మీరు చేతకాని చవటలుగా ఉన్నంత కాలం ఈ దేశము, ఈ గ్రామమే కాదు, ఈ దేశము ధర్మం ఇలాగే తయారవుతుంది. ఒక్కొక్కడు కూడా రిజర్వేషన్లు తీసుకొని, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసుకొని వాడు మతాలు మారిపోయి హిందువులంతా కూడా మతాలను మార్చి బాగా తిని బాగా బలిసాడు. వాడికి బాగా బలుపు ఎక్కువైపోయింది. అంటే బాగా బలుపు. ఏ బలుపుది? డబ్బు బలుపు, దశమ భాగాల బలుపు ఎక్కువైపోయింది. అయిపోయి మనందరినీ మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓ హిందువులారా, మీరు చేతకాని దద్దమ్మలా ధైర్యవంతులా. హనుమంతుడు గుర్తొచ్చేసరికి మనకు ధైర్యం గుర్తొస్తుంది. ఈరోజు హనుమ జయంతి. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. హనుమాన్ అంటే ధైర్యవంతుడు, హనుమాన్ అంటే ధీరుడు, హనుమాన్ అంటే దేనికైనా ధర్మం కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉండేవాడే హనుమంతుడు. రాముడి యొక్క శిష్యుడిగా, రాముడి యొక్క సేవకుడిగా హనుమంతుడి యొక్క కీర్తి. ఈ రోజు మనం రామ అంటే ముందు వచ్చి కూర్చునేవాడు హనుమ. రామ అంటే హనుమంతుడి రక్షకుడుగా ఉంటాడు. వాళ్ళు అనుకునే రక్షకుడు కాదు, వాడు రక్షకుడే కాదు, వాళ్ళు రక్షకులే కాదు, అందరినీ రక్షించేవాడే రక్షకుడు. ఈ దేశానికి ప్రధాని అయినా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, ఈ పంచాయతీకి సర్పంచ్ అయినా అందరికీ అవుతాడా? కొందరికే అవుతాడా? ఓటు వేసే వాళ్ళకి అవుతాడా? అందరికీ అవుతాడా? కాబట్టి ఈ లోకానికి అందరినీ రక్షించేవాడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టుల్ని తొక్కలు తీయాలి, మంచివారిని రక్షించాలి. వాడే లోక రక్షకుడు. అంతేగాని నేను నా జపం చేసే వాళ్ళందరూ కూడా నా వాళ్ళే, నేను వాళ్ళందరినీ రక్షిస్తాను, మిగతా వాళ్ళు మట్టి పెడతానంటే అది నిజమైన లోక రక్షకుడు కాదు. అసలు క్రైస్తవంలోనికి లోపలికి వెళ్తే క్రైస్తవం అనేటటువంటి క్రైస్తవానికి బీజం వేసేటటువంటి ఎవరండి ఆయన పేరు? జీసస్ అనేటటువంటి వాడు డిసెంబర్ 27 పుట్టినరోజుగా జరుపుకుంటాడు. దానికి ఆధారాలే లేవు. జీసస్ అనేవాడు పుట్టలేదు. ఎప్పుడు పుట్టాడో చెప్పలేనటువంటి క్రైస్తవము ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తుంది. నిన్నటి వరకు అదే జరిగింది. నేడు సమాజం చైతన్యమైంది. ప్రపంచ వ్యాప్తంగా దేశంలో హరే కృష్ణ నామం జరుపుతూ మొత్తం ఆలయాలన్నీ కూడా క్రైస్తవ మందిరాలు, ఆలయాలు కాదు, క్రైస్తవ మందిరాలన్నీ కూడా మూతపడుతూ ఉన్నాయి. మహమ్మదీయుల యొక్క మసీదులు కూడా మూతపడే రోజుల దగ్గరలో ఉన్నాయి. హిందుత్వం భారతదేశం మాత్రమే కాదు, ఈ ప్రపంచం మొత్తం హిందుత్వమే. అలాంటి స్థితిలో కొంతమంది ప్రధానంగా ఎస్సీ వాళ్ళు అయితే ఎస్సీ నుండి మతం మారిపోయి వాళ్ళు ఎస్సీలుగానే చలామణి అవుతూ లోన్లు తీసుకుంటూ ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు వారి రిజర్వేషన్ ని కోల్పోకుండా దశం భాగాలు బాగా తిని బాగా బలిసి ఈ సమాజాన్ని దోచుకుంటున్నారు. ఈ యొక్క ఎస్సీ నుండి క్రైస్తవుగా మతం మారేవాడు ఎస్సీ కాదు. వాడి అట్రాసిటీ కేసులు పెట్టడానికి చెల్లదు. వాడికి బీసీసీ మైనారిటీ సర్టిఫికెట్ మనం అందరం కూడా ఇప్పించాలి. మీకు దమ్ముందా? వాడు పట్టుకునే బైబిల్, వాడు ఇంటి మీద వేసేటటువంటి సిలువ,
వాళ్ళు ప్రయాణం చేసేటటువంటి మార్గము ఈ ఫోటోలు తీసుకెళ్లి మనమందరం డైరెక్ట్ గా జిల్లా కలెక్టర్ గారికి నివేదిస్తే వాళ్ళు ఎంక్వైరీకి వస్తారు. నిజంగా వీడు మతం మారాడంటే వాడి కొడుకు కాదు కదా, వాడి ఉద్యోగం కూడా ఊడుద్ది, వాడి కొడుకు ఉద్యోగం ఊడుద్ది. ప్రభుత్వం యొక్క అనుమతులు లేకుండా మతం మారి రిజర్వేషన్లు తీసుకొని కొడుకు కూడా రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగం పొంది బాగా పరిశ్రమలు ఒక్కొక్కడు కూడా వాడికి బాగా మదమెక్కింది. వాడికి రాజకీయం తోడు. ఏ రాజకీయ పార్టీ అయినా ధర్మానికి విరుద్ధంగా ఉంటే మనమందరం ఏకం కావాలి. రాజకీయంతో మనకి పనే లేదు. మనకు నచ్చిన వాడికి మనం ఓటేసుకోవచ్చు, కానీ ధర్మాన్ని మాత్రం గుర్తు చేసుకోవాలి. వాడి రిజర్వేషన్ మనం ఎగరగొడితే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా దారిలోకి వస్తారు. ఎస్సీ వాడు మతం మారితే బీసీసీ జై శ్రీరామ్ మతం మారితే బీసీసీ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. అప్పుడు వాడు క్రైస్తవుడు, అప్పుడు వాడు చర్చు కట్టుకోవచ్చు. అప్పుడు కూడా అనుమతులు తీసుకొని క్రైస్తవం కాని వాడు చర్చి కట్టడానికి అనుమతి ఉందా? లేదు. నేను క్రైస్తవుని కాదు, నేను చర్చి కట్టుకోవచ్చా? లేదు. చెప్పండి. లేదు. వాడి సర్టిఫికేట్ లో ఇక్కడ విఆర్ఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు. మొన్న విఆర్ఓ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా వాడు ఎస్సీ వాడైతే వాడు హిందూ అవ్వాలి. మతం మారితే బీసీసీ మైనారిటీ వాడు కావాలి. వాడు నిజంగా మైనారిటీ వాడైతే ఈ చర్చి కాదు కదా, కనీసం ఆ భావజాలంలోనికి వెళ్ళకూడదు. ఇటువంటి స్థితిలో మనం అందరం హిందువులు పిరికి పందరమైపోయాము. మనము మన డబ్బు, మన వాళ్ళు, మా ఎలమోలు, మా కాపోలు ఇలా మనం వెళ్ళిపోతూ ఉన్నాం. నా హిందువు, నా దేశము, నా ధర్మము అనుకునేవాడు మాత్రమే ఈ భూమి మీద బ్రతికి బట్ట కట్టగలుగుతాడు. ధర్మం కోసం మనం పోరాటం చేయాలి, ధర్మం కోసం బ్రతకాలి. హిందుత్వంలో పుట్టావు, నీకు నిజంగా హిందుత్వం మీద నమ్మకం లేదు, నువ్వు వెళ్ళిపో. అయితే ఒక్క ప్రశ్న, ఇక్కడ మనకి రాజ్యాంగాన్ని రచించేటటువంటి రచనలో భాగంగా ఉండేటటువంటి అంబేద్కర్ గారు చిట్ట చివరిలో మతం మారారు అంటే ఆయన క్రైస్తవ మతాన్ని తీసుకోలేదు. ఈ దేశంలోనే పుట్టేటటువంటి భారతీయ సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండేటటువంటి బౌద్ధ మతాన్ని తీసుకున్నారు. మీకు బౌద్ధ మతాన్ని తీసుకుంటే ఏ రిజర్వేషన్ కూడా కోల్పోరు. నీకు నిజంగా హిందుత్వం ఇష్టం లేకపోతే రాజ్యాంగాన్ని అనుసరించి బౌద్ధ మతం తీసుకో. క్రైస్తవ మతం చట్టరీత్యా నీకు నేరము. ఒకవేళ నువ్వు తీసుకోవాలి అనుకుంటే నీవు సర్టిఫికెట్ చూపించు. నువ్వు చర్చే కడతావో, బంగ్లా కడతావో, ఆ తర్వాత ఆ కట్టడానికి కూడా అనుమతులు కావాలి. ఆ ప్లేస్ కూడా ఈ యొక్క భూమి, ఈ ప్రాంతం అంతా ఈ సైలాడ పంచాయతీకి చెందినది. గ్రామస్తులు 50 మంది కూడా తీర్మానం చేయాలి, గ్రామ సభ తీర్మానించాలి. ఏ ఒక్క హిందువు దాన్ని వ్యతిరేకించినా ఆ గుడి, ఆ యొక్క మందిరము, ఆ క్రైస్తవ మందిరం కట్టడానికి ఎటువంటి అవకాశాలు కూడా ఉండవు. మనలో హిందువుల్లో బాగా జారిపోయింది ధైర్యం. మనం దిక్కుమాలిన వాళ్ళం అయిపోయాము. ఎవరిలో కూడా ధైర్యం లేదు. అసలు మగాళ్ళకైతే బుద్ధి మీద ఉండే ధైర్యము ధర్మం మీద లేదు. చాలా దురదృష్టం. మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. మహిళలంతా కూడా వారికి మీరు ధైర్యాన్ని ఇవ్వాలి. శ్రీరామచంద్రమూర్తి ఒకానొక సందర్భంలో అరణ్యవాసం వెళ్ళడానికి తండ్రి ఆజ్ఞ మేరకు వెళ్ళేటటువంటి సందర్భంలో సీతమ్మ వారి దగ్గరికి వస్తే సీతమ్మ వారు స్వామి నేను కూడా మీతోనే వస్తాను ఉంటుంది. నిజంగా ఆమె ఎటువంటి భోగాలు అనుభవించింది అమ్మవారు. అలా అనుభవించినటువంటి తల్లి రాముడిని ఆధారంగా చేసుకొని, రాముడిని కేంద్రంగా చేసుకొని, రాముడిని నీడగా చేసుకొని తను ప్రయాణం చేసింది రాముడికి తోడుగా. మనమైతే నిజంగా అలా ఉంటే మనం వెళ్తామా? రాముడి పక్కన సీతలా మనకి భగవంతుడు అవకాశం ఇస్తే మనం వెళ్తామా? నిజం చెప్తే మనం ఎవరము వెళ్ళము. మేము కూడా రాముడుగా ఉండలేము. అటువంటి కూర్చో ఖచ్చితంగా మనము రాముడిలా ఉండలేము.
ఒకవేళ మాతృమూర్తులు సీతలా ఉండలేరు అంటే ధర్మం కోసం పతియే నా ప్రత్యక్ష దైవము అని నా తల్లి చెప్పింది, నా తండ్రి చెప్పాడు జనకుడు. అందుచేత రామా నువ్వు ఏమన్నా సరే నేను నీతో పాటే నేను వస్తాను అని ధైర్యంగా చెప్పగలిగేటటువంటి సమాజంలో పుట్టిన మనము పిరికి వాళ్ళమైపోయాము. మనకి పిరికి మాత్రలు వేశారు. ఈ ధర్మాన్ని నాశనం చేయడం కోసం నువ్వు ఎక్కడికో వెళ్తే ఏదో అయిపోతావు అనేటటువంటి భ్రమ, భ్రాంతి ఇవన్నీ కూడా కలుగ చేశారు. అందుకు మనం ఈ రోజు బాగా మెతక దూరంలోకి వచ్చేసాం. నా ఊర్లో నా ఇంట్లో సమస్య నాకు చాలు, పక్కింటి వాడు ఏమైపోతే నాకేమి, నా పక్కింటి వాడితో ఇంకా మంచివాడైతే నా పక్కింటి వాడు బాగున్నాడు నేను బాగున్నాను చాలు, ఈ వీధి నాకు ఏమైపోతే నాకేమి, మరి కాస్త మంచివాడైతే ఈ వీధి బాగుంది, ఈ పక్క ఊరంతా ఏమైపోతే నాకేమి, ఇంకా మంచివాడైతే నా ఊరు బాగుంది, పక్క ఊరు ఏమైపోని ఇలా మనం పోతే ఈ దేశం మొత్తం బాగుండాలి అంటే హైందవ సనాతన ధర్మం ఉంటేనే ఈ దేశం బాగుంటుంది. లేకపోతే ఈ సమాజంలో మానవుడు అనేటటువంటి వాడు ప్రధానంగా స్త్రీ అనేటటువంటి ఒక మాతృమూర్తి బ్రతికి బట్ట కట్టడం చాలా కష్టం. ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. కేవలం మీరు సీరియల్లో సినిమాలో చూస్తే ఈ ధర్మం కోసం మీకు తెలియదు ఈ దేశంలో ఏం జరుగుతుంది, క్రైస్తవులు ఏం చేస్తున్నారు, మహమ్మదీయులు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ దేశంలోనే అక్కడ పుట్టారు, ఈ దేశంలో పుట్టి ఈ గాలి పీలుస్తూ ఈ నీరే తాగుతూ ఈ ధర్మాన్ని మన ధర్మాన్ని మనల్ని వాళ్ళు వెక్కిరిస్తూ ఉన్నారు. తన తల్లి పాలు తాగి ఆ తల్లిని ముద్దునట్టే ఉంటుందన్నమాట పరాయి తల్లి. మన తల్లి అందంగా ఉన్నా, మన తల్లి అందవిహీనంగా ఉన్నా పక్కింటి అమ్మ బాగుందా, నీ తల్లి బాగుందంటే ఏమంటాం, నా తల్లే బాగుందంటాం. అంతేగాని మా అమ్మ బాగులేదు చండాలంగా ఉంది పక్కింటి అమ్మ బాగుంది అని అంటామా? నా భార్య బాగులేదు పక్కింటి ఆవిడ భార్య బాగుందని అంటామా? నా ధర్మము నా దేశము అనేటటువంటి మమకారం ప్రేమ వాత్సల్యం ఉండేవాడు మాత్రమే ఈ భూమి మీద ఈ దేశం మీద బ్రతకడానికి అర్హుడు. ఎవరికైతే ఇటువంటి భావజాలం ఉండదో వారు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. మన భారత రాజ్యాంగం ప్రకారంగా ఈ ఎక్కడికైనా మన ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళరు. ఈ దేశంలో క్రైస్తవులు ఆనందంగా ఉన్నారు, ఈ దేశంలో మహమ్మదీయులు ఆనందంగా ఉన్నారు, ఈ దేశంలో కానే కాదు ఈ ప్రపంచంలో ఆనందంగా లేనివాడు హిందువు మాత్రమే. అది పూర్వం రోజులు. ఇప్పుడిప్పుడే హిందువు చైతన్యవంతమయ్యాడు. పిల్లికి తెలిసింది తెలివితేటలు. ఇప్పుడిప్పుడే పిల్లే పులిగా మారుతుంది. మనం పులి బిడ్డలం గాని పిల్లి బిడ్డలం కాదు. ధర్మానికి మనం వారసులం గాని ధర్మానికి ధైర్యానికి వారసులం గాని పిల్లిలాగా కొంట నక్కలాగా బ్రతికేటటువంటి హిందుత్వం మనది కాదు. మన పరుచుకున్నా మన శాస్త్రం తీసుకున్నా ఎవరిని తీసుకున్నా ధైర్యంతో ఎంతమంది మాతృమూర్తులు ధైర్యంగా బ్రతికారు ఈ దేశం కోసం ధర్మం కోసం. ఇంకా మనం ఎంత కాలం జై శ్రీరామ్ అన్నానికి కూడా ఉన్నాం. ఈ రోజు మనం భయపడేటటువంటి స్థితిలో మనం ఉన్నాం.